క్లియరా? ఎస్ సార్. ఓకే. ఆ షీట్ మొత్తం చదవండి. మిస్ చేయకండి. ఓకే. సో నిద్రపోయేటప్పుడు లేపడినా చెప్పాలి. చాలా ఇంపార్టెంట్ అవి. మ్యాండేటరీ క్వశ్చన్స్. ఓకే. బాయ్. గుడ్ డే. సార్ వన్ డౌట్ సార్. చెప్పండి. సార్ బీజీయూలో ఒక స్మాల్ ప్రాబ్లం వచ్చింది సార్. ఏమైనా ఎక్కడ? సజెషన్ ఇస్తారా? ఎక్కడండి? ఆ టెక్ మహేంద్రలో సెలెక్ట్ అయినా సార్, ఎస్ఏపి ఫీకో పైనే. సెలెక్ట్ అయ్యారా? సెలెక్ట్ అయినా సార్. బీజీయూలో ఒక స్మాల్ ఇష్యూ వచ్చింది, ఎస్టర్డే మెయిల్ చేశారు. అది పబ్లిక్ అవుతుంది. ఫోన్ చేయండి, మాట్లాడదాం. టెక్ ఓకే. మహేంద్రలో జాబ్ వస్తుందా మీకు? అవును సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. కంగ్రాచులేషన్స్. ఎంత ప్యాకేజ్ ఎంత? ఆ ప్యాకేజ్ 8 చెప్పినారు సార్. 8 lakhs. ఆ ఎప్పుడు అటెండ్ అయ్యారు ఇంటర్వ్యూకి? ఇంటర్వ్యూకి లాస్ట్ ఫ్రైడే సార్. లాస్ట్ ఫ్రైడే అటెండ్ అయ్యారు. ఎస్ సార్. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. ఎన్ని రౌండ్స్ జరిగింది ఇంటర్వ్యూ? టెక్నికల్ రౌండ్ ఫస్ట్, నెక్స్ట్ క్లయింట్ రౌండ్ అండ్ హెచ్ఆర్ రౌండ్ సార్. 3 rounds జరిగిందా? అవును సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంటర్వ్యూ ఎలా జరిగిందంటే మీకు మీరు అంటే మన ట్రైనింగ్ తీసుకున్న అంతకుముందు ఎక్కడ తీసుకున్నారా, డైరెక్ట్గా మన దగ్గర ట్రైనింగ్ తీసుకుంది మీరు? లేదు సార్, అంటే నాకు ఎండ్ యూజర్ గా ఎక్స్పీరియన్స్ ఉంది సార్. తర్వాత మీ దగ్గర మీ వీడియోస్ చూసి జాయిన్ అయ్యా సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. 8 lakhs ప్యాకేజా? 8 lakh. మరి చెప్పలేదు నాకు ఇన్ని రోజులు మీరు. అంటే ఒక ఆఫర్ లెటర్ రిలీజ్ అయ్యే వరకు కన్ఫర్మ్ లేదు కదా సార్. సో దానికి ఆహా, అయిన తర్వాత చెప్దాము అనేసి. రిలీజ్ అయిపోయిందా మీది? ఇంకా లేదు సార్, అదే బీజీవి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ లో ఉన్నాను. ఒక స్మాల్ అయిపోతుంది. మీరు ఇష్యూ ఎండ్ వచ్చింది. యూజర్ ఆల్రెడీ చేస్తున్నారు కదా, ఈజీగా అయిపోతుంది. ఆ, డోంట్ వరీ. ఆ, అవును అండ్ సార్. వన్ మోర్ థింగ్, మన ట్రైనింగ్ అండ్ మీకు ఎలా ఉపయోగపడింది ఇంటర్వ్యూలో? ఇంటర్వ్యూలో మాక్సిమం క్వశ్చన్స్ అన్ని మీరు చెప్పిన వాటిలోనే వచ్చింది సార్. లైక్ ఏపీపీ, అకౌంట్స్ పేయబుల్, ఫారెన్ కరెన్సీ ఎవాల్యుయేషన్, మంత్ ఎండ్ యాక్టివిటీస్ అడిగినారు సార్. ఓకే, ఫారెన్ కరెన్సీ రివాల్యుయేషన్ మంత్ అండ్ యాక్టివిటీలో ఆ, అడిగారా మాక్సిమం? మళ్ళీ యూరోప్ టాక్సేషన్ అడిగినారు సార్. ఏం చెప్పారు? అది మనం చెప్పలేదు కదా. అంటే నేను ఆల్రెడీ మీ వీడియోస్ చూసిన సార్. అంటే ఫ్రీగానే ఉంటాయి, ఇప్పుడేం జాబ్ చేయట్లేదు. సో ఫ్రీగా ఉన్న టైంలో మీ వీడియోస్ చూసిన సార్. జిఎస్టీ, ఆ, డబ్ల్యూహెచ్టి అంతా, ఆ, విత్ హోల్డింగ్ ట్యాక్స్ అంతా. సో ఆ స్టెప్స్, కన్ఫిగరేషన్ స్టెప్స్ అలాంగ్ విత్ టీ కోడ్స్ చెప్పిన సార్. ఓకే. విత్ ఓకే. హోల్డింగ్ ట్యాక్సా? జిఎస్టీ వాళ్ళకి యూరోప్ జిఎస్టీ కావాలంట సార్. యూరోప్ జిఎస్టీ కన్ఫిగరేషన్. సో నార్మల్ జిఎస్టీ పార్ట్స్ కన్ఫిగరేషన్ సేమ్ ఉంటుంది, బట్ ఓన్లీ పర్సంటేజ్ యాజ్ పర్ దేర్ కంట్రీ పర్సంటేజ్ చేంజ్ అవుతుంది. సో అది చెప్పిన సార్. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. చూసారండి, ఆయన వరకు టెక్ మహేంద్రలో ఆల్మోస్ట్ 3 rounds క్లియర్ అయిపోయినాయి. అలాగే 8 lakhs ప్యాకేజ్ అంట. బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఏదో పెండింగ్ ఉందన్నారు. మాక్సిమం అయిపోద్దండి, అవ్వకుండా ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ మీరు వర్కింగ్ కదా ఎండ్ యూజర్గా. వర్క్ చేసిన సార్ ఫస్ట్ ఒక కంపెనీలో, బట్ ప్రీవియస్ కంపెనీలో ఒక 1 month చేసిన సార్. అదేలేండి, ఓకే, అర్థమైంది. బట్ ఎనీవే, చూసారా, కష్టపడితే జాబ్ వస్తుంది. చాలా వేకెన్సీస్ ఉన్నాయి. 8 lakhs ప్యాకేజ్ అంట. ఇంతకుముందు ఎంత ఉంది ప్యాకేజ్ మీది? డైలీ కాల్స్ వస్తాను సార్. 1 or 2 కాల్స్ వస్తాయి. 1 ఇంటర్వ్యూ షెడ్యూల్ అవుతుంది సార్. ఒక 1 week నుంచి కాల్స్ అయితే ఫుల్ గా ఉన్నాయి సార్. కాల్స్ ఫుల్ ఉన్నాయి ఎస్ఏపి మీద. అవును సార్. నాకైతే డైలీ 4-5 కాల్స్ వస్తుంటే రెజ్యూమ్ తీసేసాను నేను నౌకరీ నుంచి. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంటర్వ్యూలో అయితే మన ట్రైనింగ్ బాగా యూజ్ అయిందా మీకు? యూజ్ అయింది సార్. మాక్సిమం అన్ని మీరు చెప్పిన దాంట్లోనే వచ్చింది సార్. వెరీ ఏది గుడ్, మిస్ వెరీ గుడ్. అయింది? ఎక్సలెంట్. మీరు పర్సనల్గా కాల్ చేయండి, మాట్లాడదాం. ఓకే సార్. అంటే సురేష్ ఇప్పుడే గారు. కాల్ చేసేదా సార్? ఇంకా లేట్ గా? ఏంటండి? ఏంటండి? ఇప్పుడే కాల్ చేసేదా, ఇంకా లేట్ గా చేస్తున్నా సార్? ఒక 5 minutes లో చేయండి, క్లాస్ అయిన తర్వాత. ఓకే. ఉమ్. ఓకే. ఓకే సార్. సురేష్ గారు చూశారు కదా. ఎవరెవరు ఉన్నారు ఇంకా? సురేష్ గారు. ఎస్ సార్. అందరూ అర్థమవుతుంది కదా. కష్టపడితే జాబ్ వస్తుందండి. ఆయన చూడండి, ఇంకా కోర్స్ అవ్వలేదు, అప్పుడే జాబ్ పెట్టారు. అర్థమైందా? మీ ఎస్ సార్. టీంలోనే ఉన్నారు, మీతో కలిసే పనిచేస్తున్నారు కదా ఆయన. సో కష్టపడండి, సబ్జెక్ట్ నేర్చుకోండి, జాబ్ వస్తుంది. మహేష్ గారు, మీరు అది ఎంత టైం తీసుకున్నారు? ఒక్కొక్క రౌండ్, ఈచ్ రౌండ్? సార్ టెక్నికల్ ఇంటర్వ్యూ 58 minutes తీసుకున్నారు సార్. ఫిఫ్టీ అబ్బో, ఎయిట్ బాగా మినిట్స్ తీసుకున్నారు. 58 minutes అంటే బాగా తీసుకున్నారు. అంటే 2 members ఉన్నారు మేనేజర్స్. సో ఇద్దరు మార్చి మార్చి అడిగినారు సార్. ఆహా, ఓకే. ఒక 80% క్వశ్చన్స్ కి కరెక్ట్ గా ఆన్సర్ చేసిన సార్. ఒక 20% నాకు తెలియనివి ఐ డోంట్ నో దిస్ ఏం అని చెప్పారు? చెప్పిన తెలియని సార్. క్వశ్చన్స్కి ఏం చెప్పారు? ఐ డెంట్ వర్క్ ఆన్ దిస్ టాపిక్ అని చెప్పిన సార్. అంటే కరెక్ట్. 80% క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్పా చూడండి. ఇప్పుడు వాళ్ళ దగ్గర 100 క్వశ్చన్స్ ఉన్నాయి.
వాళ్ళ టార్గెట్ ఏంటి? 80% క్వశ్చన్స్ అనేవి మీరు ఆన్సర్ చేస్తే మీరు ఎలిజిబుల్. ఎక్కడైనా అంతే, ఇదే కాదు. ఇప్పుడు వాళ్ళు ఒక 20 క్వశ్చన్స్ అడిగారు, మీరు అట్లీస్ట్ ఒక 15 ఆర్ 16 లేదంటే 18 క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తే మీరు ఎలిజిబుల్ అని అర్థం. అది కూడా ఆయన ఆల్మోస్ట్ 1 అవర్ 56 మినిట్స్ అంటే చాలా టైం ఎక్కువ తీసుకున్నారు. అంటే టైం ఎక్కువ తీసుకున్నారంటే గ్యారంటీగా ఆల్మోస్ట్ ఫైనలైజ్ అయిపోయినట్లే. సో 8 lakhs ప్యాకేజ్ చూడండి. సో ప్రాపర్గా హార్డ్ వర్క్ చేసి సబ్జెక్ట్ నేర్చుకుంటే గ్యారంటీగా వస్తాయి. నిన్న ఒక ఆయన జాబ్ వచ్చింది, ఆయన పేరు షేక్ అహ్మద్ బాషా. కాల్ చేశారు, చెప్పారు, ఇన్ఫార్మ్ చేశారు. 13.5 lakhs ప్యాకేజ్. ఓకేనా? సో సబ్జెక్ట్ కష్టపడి సబ్జెక్ట్ నేర్చుకుంటే వస్తుందండి. మన దగ్గర ఇంకోటి, మన ఛానల్లో అంటే మన ద్వారా ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళకి జాబ్స్ వచ్చే పర్సంటేజ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. మీరు కంటెంట్ కూడా వేరే వాళ్ళతో కంపారిజన్ చేయండి. మన కంటెంట్ చాలా క్లియర్ కట్గా ఉంటుంది, క్లారిటీగా ఉంటుంది. ఎస్ సార్ నో సురేష్? ఎస్ సార్. మ్మ్. ఏదైనా మనం సురేష్ గారికి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలి. పాపం డైలీ టైం రెడీ ఉంటారు ఆయన స్క్రీన్ షేరింగ్కి. ఇప్పుడు మనం ఇంత సిలబస్ కంప్లీట్ చేసామంటే 50% సక్సెస్ అనేది సురేష్ వల్ల. ఆయన స్క్రీన్ షేర్ చేస్తున్నారు కదా, మళ్ళీ నేను చెప్పడం అంటే ఇంకా టైం తీసుకుంటుంది. ఇప్పుడు ఈరోజు చెప్పిన క్లాస్ 2 days చెప్పాలి, అవ్వదు కదా అట్లా. ఓకే మహేష్, ఎనీవే కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే అండి, బాబాయ్, గుడ్ డే. ఓకే బాయ్ సార్.